ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, అమ్మవారికి నైవేద్యం పెట్టేంత వరకు ఏమీ తినకూడదని పంతులు గారు చెప్పారు కదా. ఏం కాదులే, నీకు భక్తి ఉండొచ్చు, నాకు భయం లేదు. అన్నయ్య, ఈ నైవేద్యంలో నీ చెయ్యి పడితే ఆ నైవేద్యం చూసి అమ్మవారే పులకరించిపోతారు. నేను ఓ చెయ్యి వేశాను, చెరుగ్గడ పెట్టి తిప్పాను. చూడలేదా నువ్వు? తిప్పడం కాదు శివ, ప్రసాదం నువ్వే స్వయంగా చేయాలి. అప్పుడే ప్రసాదం వండిన ప్రతిఫలం నీకు దక్కుతుంది. మన ఇంట్లో ఎవరికి దక్కినా అది అందరికి దక్కినట్టే. ఏమండి వరదరాజులు గారు, పండగ అంటే ఉపవాసం ఉండాలి కదా, మీరేంటండి అలా ఎద్దులా తినేస్తున్నారు? మావయ్య, వరదరాజులు గారు, ఏమైంది? వరదరాజులు గారు, వరదరాజుల గారికి ఇలా అయిందేంటి? నాన్నా, కళ్ళు తెరవండి. ఏమైందండి? ఏమైంది మావయ్య? మావయ్య, నాన్నా, 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 ఏమైంది నాన్నా? ఏమైంది నాన్నా? అమ్మా, ఏమైంది? ఏమరా? ఏమండి, ఏమైందండి? అప్పటికే తిరుపతమ్మ గారు చెప్తూనే ఉన్నారు, ఉపవాసం ఉండాలి అని, తినకూడదని. వినకుండా తిన్నాడు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏం తిన్నాడు? చెరుకు గడ తిన్నారా? ఏ చెరుకు తిన్నాడు? ఏమో, అక్కడ పడేసింది. నేను చెప్పానా దేవుళ్ళకి పెట్టకుండా తినకూడదనేసి? ప్రసాదం వండేటప్పుడు చెరుగ్గడ పొడుగ్గా ఉంది అనేసి శివ ఆ చెరుగ్గడని విరిచేసి పక్కన పడేసింది. ఆ చెరుగ్గడే తిన్నాడు. ఏమండి, ఏమండి, పాయిజన్ అంటే నా ముక్కని పక్కన పడేసి తినకుండా వీళ్ళు బతికి బయటపడ్డారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.